హాయ్ గైస్, వెరీ ప్లెజెంట్ డే టు ఆల్. ఏపీ త్రిపుల్ ఐటీస్కి సంబంధించిన చాలా అప్డేట్స్ అయితే మన ఛానల్లో చూస్తున్నాం అండ్ ఇట్స్ వన్ ఆఫ్ దట్ వీడియో. అండ్ ఈ వీడియోలో అయితే ఏపీ త్రిపుల్ ఐటీ నూజ్వీడ్, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం ఈ 4 త్రిపుల్ ఐటీస్ గాను అడ్మిషన్స్ ఏ విధంగా ఇస్తారు, ఏదైనా మార్క్స్ ఆర్ సీజీపీఏ బేస్ చేసుకుని ఇస్తారా అన్న విషయాన్ని అయితే మనం చూద్దాం. ఇదైతే అఫీషియల్గా వచ్చిన న్యూస్ అండ్ ఇది అన్అఫీషియల్ అయితే కాదు. ఎందుకంటే డైరెక్ట్ అడ్మిషన్ ప్రాస్పెక్టస్ అనే పీడిఎఫ్ అనేది మనకి వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మన ఫ్రెండ్స్ అయితే పెట్టారు. ఒకవేళ మీరు టెలిగ్రామ్లో లేకపోతే కనుక కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ లేదా కామెంట్ సెక్షన్లో, దాని ద్వారా అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ మీ దగ్గర ఈ పీడిఎఫ్ ఉంటే కనుక పేజ్ నెంబర్ 4 ఓపెన్ చేసి అయితే మీరు ఒకసారి చూసుకోండి. అడ్మిషన్ టు 2 years PUC అండ్ 4 years బీటెక్ విల్ బీ బేస్డ్ ఆన్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఇన్ 2022. ఓకే, మీరు 2022లో రాసిన 10th క్లాస్ ఎగ్జామ్స్ లేదా దాని ఈక్వలెంట్‌గా ఉన్న ఎగ్జామ్స్‌లో వచ్చిన మార్క్స్ ప్రకారమే అయితే మీకు త్రిపుల్ ఐటీలో సీట్స్ అనేవి ఇస్తారు. అండ్ ఒకవేళ మీది ఎస్ఎస్సి బోర్డ్ కాకుండా వేరే బోర్డ్ అయ్యుండి వాళ్ళు గ్రేడ్స్ ప్రకారం మీకు రిజల్ట్స్ కనుక ఇచ్చినట్లుంటే దానికి కూడా వీళ్ళు ఏం చేస్తారో కూడా వీళ్ళైతే నెక్స్ట్ చెప్పారు. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్, a deprived score of 4% will be added to the marks of scored by the candidates in each subject. ఓకే, అంటే డిప్రైవ్డ్ స్కోర్ కింద 4% అనేది యాడ్ చేస్తానన్నారు ప్రతి సబ్జెక్ట్‌కి. ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్‌లో చదివుండుంటే. అంటే మీకు మొత్తం 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 600 స్కోర్. 600 ఇంటూ 4% గివ్ రైజ్ టు 24 మార్క్స్. అంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్‌లో చదివారో వాళ్ళకి 24 మార్క్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా చాలా వీడియోస్‌లో అయితే నేను 24 మార్క్స్ యాడ్ చేస్తారని చెప్పాం. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అయితే చాలామంది వేరే ఛానల్స్‌లో కూడా అడిగారు. అండ్ వాళ్ళైతే సీజీపీఏ కింద ఇస్తారని అయితే చాలామంది చెప్పారని నాకు చెప్పారు. కానీ నేనైతే డామ్ షూర్‌గా చెప్పాను. మాక్సిమం 4% ఆఫ్ 100 మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్, అట్లా 6 సబ్జెక్ట్స్‌కి అట్లా ఇస్తారని అయితే నేను చెప్పాను. సో, అట్లాగే ఇక్కడ కూడా 4% డిప్రైవ్డ్ స్కోర్ అయితే కలుపుతారని అయితే వీళ్ళైతే చెప్పారు. సో, అండ్ అంటే మీకు 24 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన వాళ్ళకి. అండ్ మిమ్మల్ని త్రిపుల్ ఐటీ అడ్మిషన్స్‌కి ఓన్లీ బేస్డ్ అపాన్ ది మార్క్స్ అయితే తీసుకుంటారని అయితే ఇక్కడ మనకు క్లారిఫికేషన్ అనేది వచ్చేసింది. ద మార్క్స్ ఆఫ్ స్కోర్. ఓకే, నెక్స్ట్. ఇన్ కేస్ ఆఫ్ బోర్డ్ డిక్లేర్ రిజల్ట్స్ ఇన్ గ్రేడ్స్, an equivalency factor recommended by the governing council of adjudicative will be used to convert grades into marks. The decision of adjudicative is final in this regard. అంటే ఒకవేళ వేరే ఈక్వలెంట్ బోర్డ్స్ అని ఉన్నాయి కదా, వాళ్ళ కనుక ఎవరైనా రిజల్ట్స్ అనేవి సీజీపీఏ ప్రకారం కనుక రిలీజ్ చేసి ఉంటే వాళ్ళకైతే ఒక గవర్నింగ్ కౌన్సిల్ అనేది అడ్జుకేటివ్ ఏర్పాటు చేసి వాళ్ళకి సెపరేట్‌గా మార్క్స్ అనేవి ఇస్తామని అయితే అడ్జుకేటివ్ వాళ్ళైతే చెప్తున్నారు. సో, దీని ప్రకారం మనకు అర్థమై ఉంటది. మెయిన్ త్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ అనేవి మార్క్స్ ప్రకారమే అయితే ఇస్తారని అయితే అర్థమైంది. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే ప్రతి సబ్జెక్ట్‌కి వచ్చేసి 4 మార్క్స్ ఎక్స్ట్రా అయితే కలుపుతారు. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారో అలా 6 సబ్జెక్ట్స్‌కి వచ్చేసి 24 మార్క్స్ అయితే కలుపుతారు. సో, ఇది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్‌కి చాలా అంటే చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే ఆ 24 మార్క్స్ అనేవి మీ సీటు ఎక్కడి నుంచి మీకు శ్రీకాకుళం, ఒంగోలులో వచ్చే సీట్ కూడా నూజివీడ్ అండ్ ఆర్కే వ్యాలీలో వచ్చేలాగైతే మీకు చేస్తది ఆ 24 మార్క్స్ వేరియేషన్ అనేది. సో, ఈ వీడియో అయితే యూజ్ అయింది అనుకుంటున్నా. అండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వీడియో ఎందుకు చేయలేదని మీరు నన్ను అడిగినట్లయితే, మాకు కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్ జరగడం వల్ల మేము కూడా అయితే కొంచెం ఎగ్జామ్స్‌కి టైం ఇవ్వాలి కాబట్టి, సో, ఈ వీడియోస్ అనేవి కొంచెం తగ్గించాను. కానీ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. సో, థాంక్ యూ అండ్ మీట్ యూ ఇన్ ద అప్‌కమింగ్ వీడియోస్. బై.